హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ ఫ్రెండ్స్. ఇవాళ రోజు వీడియోలో మీరు జియో ఫోన్ నెక్స్ట్ గురించి ఆలోచిస్తుంటే ఒక్క నిమిషం ఆగండి. ఎందుకంటే ఈ ఫోన్ తీసుకున్నారంటే మీకు పడేది ఒక పెద్ద బొక్క. సో ఎందుకంటున్నావు భయ్యా అలా అని చెప్పి మీకు అనొచ్చు. సో దీనికి నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే రెడీ చేశాను. సో మీకు క్లియర్గా అక్కడైతే అర్థమవుతుంది. సో దానికోసం అయితే వెయిట్ చేయండి. అండ్ ఈ ఫోన్ మనకి ఎప్పుడో లాంచ్ కావాల్సిందంటే వినాయక చవితికి లాంచ్ చేస్తామని చెప్పారు. కాకపోతే చిప్ షార్టేజ్ వల్ల లాంచ్ అయితే అవ్వలేదు. అండ్ ఫైనల్గా మనకి ఇప్పుడు దివాళీ నుంచి అయితే లాంచ్ చేశారు అండ్ స్టార్ట్ చేశారు. అండ్ ప్రైజింగ్ మాత్రం చాలా ఓవర్ అయిందని చెప్పి నా ఎక్స్పెక్టేషన్స్. చాలామంది ఇప్పుడు అదే ఫీల్ అవుతున్నారు, టెక్ వరల్డ్లో చాలా ఓవర్ పెట్టారని చెప్పి ప్రైస్. అండ్ దీనికి తోడు ఓవర్ పెట్టడం కాకుండా ఏదో కొంచెం గిమ్మిక్ చేద్దామని చెప్పి ఒక ప్లాన్ దింపారు అనమాట. అంటే ఈఎంఐ ప్లాన్ అని చెప్పి. ఆ ఈఎంఐ ప్లాన్లో కొన్ని లొసుకులు ఉన్నాయి. అవేంటో నేను చెప్తాను. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకే అర్థమవుతుంది వీళ్ళు ఇంత మ్యాజిక్ చేశారా అని చెప్పి. సో వెండి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయమాకండి. అండ్ దానికంటే ముందు మీరు ఒక్కసారి జియో ఫోన్ స్పెక్స్ అయితే చూద్దాం క్లియర్గా. సో దట్ తెలియని వాళ్ళు ఉంటే ఒక నాలెడ్జ్ అయితే వస్తుంది. జియో ఫోన్ నెక్స్ట్ ఇది 5.45 ఇంచ్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే వస్తుంది. ఇది 720p డిస్ప్లేనే. అండ్ ఇది స్నాప్డ్రాగన్ 215. ఇది ఎంట్రీలోనే బిలో అనమాట. ఎంట్రీ ప్రాసెసర్స్లోనే బిలో ప్రాసెసర్. సో అంత హెవీ టాస్కింగ్ చేయలేం. అండ్ ఇది లైట్ గో ఎడిషన్ యాప్స్ ఏవైతే లైట్ యాప్స్ ఉంటాయో వాటిని రన్ చేయడానికి పనికి వస్తుంది. అంతే, అంత మించి అయితే ఉండదు. అండ్ దీంట్లో బ్యాక్ సైడ్ మనకి 13 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. అండ్ బ్యాటరీ 3500 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. అండ్ ఇందులో మనకి ప్రగతి ఓఎస్ అంటే ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్ అయితే వస్తుంది అనమాట. అండ్ దానికి ప్రగతి ఓఎస్ అని అయితే నేమ్ పెట్టేశారు. అండ్ ఇది మనకి 2GB ర్యామ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే వస్తుంది. అండ్ ఇది మనకి జియో యాప్స్ అన్నిటికైతే సపోర్ట్ చేస్తుంది. అండ్ అన్ని జియో యాప్స్కి అయితే ఫ్రీగా సబ్స్క్రిప్షన్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి 3.5mm జాక్ ఉంది దీంట్లో. అండ్ ప్రైజింగ్ చూసుకుంటే 6499. ఈ ప్రైస్ రేంజ్కి ఇది అసలు వర్తియా అంటే అస్సలు వర్తియే కాదు ఫ్రెండ్స్. అక్కడ మీకు ఇంకా మంచి ఫోన్స్ అయితే దొరుకుతాయి. సరే భయ్యా, 6500 పక్కన పడేద్దాం. ఈఎంఐ ఆఫర్ తీసుకొచ్చారు కదా, దానివల్ల మనకే లాభం కదా, అటు ప్లాను వస్తుంది, మొబైల్ ఫోను వస్తుందని చెప్పి కొంతమంది ఆలోచిస్తూ ఉండొచ్చు. ఒక్కసారి ఇక్కడికి వెళ్దాం, మీకే క్లియర్గా అర్థమవుతుంది వీళ్ళు ఏం చేశారు మీతో, అంటే మార్కెటింగ్ ఏం చేశారు అనేది మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవే అనమాట వీళ్ళు తీసుకొచ్చిన ప్లాన్. అయితే మాత్రం ఫోన్ 6500 పెట్టేశారు, బాగానే ఉంది. తర్వాత ఏంటంటే పబ్లిక్ని అట్రాక్ట్ చేయడం కోసం ఇది ఒక ప్లాన్ దింపారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు జియో ఫోన్ నెక్స్ట్. ఇక్కడ మీరు చిన్న అక్షరాలతో రాసి ఉన్న సెంటెన్స్ కానీ వర్డ్స్ కానీ ఒక్కసారి చదివి అలా ఉండండి. సో నెక్స్ట్ మీకే అర్థమవుతుంది నేనేం చెప్పబోతున్నానని చెప్పి. సో ఈ మొబైల్ ఫోన్ మీకు ఓన్లీ ఫర్ 1999 దొరుకుతుందని చెప్తున్నారు. బాగానే ఉంది, ఇక్కడతో పక్కన పెట్టేయండి. సో మొబైల్ ఫోన్ ప్రైస్ 1999 అంటే 2000 వేసేసుకోండి. నెక్స్ట్ ఇదేంటంటే ఈఎంఐ ప్లాన్ అనమాట. సో వీళ్ళు టోటల్గా 4 ప్లాన్స్ అయితే దింపారు. ఇవేంటంటే ఒకటి ఆల్వేస్ ఆన్ ప్లాన్, నెక్స్ట్ వచ్చేసరికి లార్జ్ ప్లాన్, నెక్స్ట్ ఎక్సెల్ ప్లాన్, నెక్స్ట్ XXL ప్లాన్ అనమాట. ఇందులో మళ్ళీ 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే 18 months ప్లాన్ అనమాట. సో ఇక్కడ 18 months. నెక్స్ట్ వచ్చేసరికి 24 months ప్లాన్ అనమాట. సో 18 monthsలో ఏంటంటే మీరు ఎవ్రీ మంత్ 350 పెట్టి బ్యాలెన్స్ అయితే వేయించుకోవాలి మీ మొబైల్ ఫోన్కి. అండ్ అలాగే 24 months కనుక మీరు తీసుకున్నట్టే 300 వేసుకోవాలి ప్రతి మంత్ 300 పెట్టి రీఛార్జ్ చేయాలి. అండ్ ఇక్కడ మీకు ఏంటంటే ఈ ఆల్వేస్ ఆన్ ప్లాన్లో మీకు 5GB per month వస్తుంది. అండ్ 100 minutes కాలింగ్ అయితే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ లార్జ్ ప్లాన్ చూసుకుంటే ఇక్కడ కూడా సేమ్ అంతే, 18-24 డివైడ్ చేశారు, అంటే 2 ప్లాన్స్ తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ 18 monthsకి అయితే మీకు 500 అయితే పడుతుంది పర్ మంత్కి. అండ్ 24 అయితే మీకు 450 పడుతుంది పర్ మంత్కి. ఇక్కడ ఏంటంటే 1.5 GB per day అయితే వస్తుంది మీకు. అండ్ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మీకు ఏంటంటే ప్లాన్స్ పెరుగుతూ పోతాయి. అండ్ 18 months నెక్స్ట్ వచ్చే ఎక్సెల్ ప్లాన్ 550, 500 అయితే ఉంటుంది. ఇక్కడ మీకు 2GB per day వస్తుంది, అన్లిమిటెడ్ కాల్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ XXL ప్లాన్ ఇక్కడ ఏంటంటే మీకు 18 months ప్లాన్ అయితే మీకు 600 ఎవ్రీ మంత్ రీఛార్జ్ అయితే చేసుకోవాలి. అండ్ 24 months అయితే 550 రూపీస్ అయితే రీఛార్జ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తే 18కి 24కి 50 రూపాయలు తేడా అయితే ఉంది. ఎందుకంటే 18 months మీకు తక్కువ టైం పీరియడ్ కాబట్టి కొంచెం ఎక్కువ లాగడానికి అక్కడ ట్రై చేశారు. సో అన్నిట్లో మీకు 50-50 తేడా అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ కింద చిన్నగా ఒకటి రాశారు చూడండి, ప్రాసెసింగ్ ఫీ 501 రూపీస్ అని చెప్పి. ఇది మీరు ఏ ప్లాన్ అన్నా తీసుకోండి, మొబైల్ ఫోన్ 199 రూపీస్తో మీరు తీసుకున్న వెంటనే మీకు ప్రాసెసింగ్ ఫీజు అనేది ఒకటి యాడ్ చేస్తారు. అదేంటంటే 501 రూపీస్. సో నెక్స్ట్ ట్యాబ్లో చూడండి, మీకు జియో ఫోన్ అనేది మీకు ప్రైస్ వచ్చేసరికి ఇప్పుడు నేనే ఒక ఫోన్ కొనాలనుకుంటున్నాను. సో 1999 పెట్టి ఫస్ట్ జియో ఫోన్ తీసుకున్నా. దీనికి ప్రాసెసింగ్ ఫీజు వేస్తాడు
ఎంత 501 వేస్తాడు. టోటల్గా మీకు ఎంత పడుతుందంటే 2500 పడిద్ది. సో 2500 పెట్టేసి మీకు ఓన్లీ మొబైల్ కొనేశారు. నెక్స్ట్ ఏంటి, ఖచ్చితంగా ఇక్కడ మీరు ఈఎంఐ ప్లాన్ తీసుకుంటారు కాబట్టి మంత్లీ ప్లాన్ ఏదో ఒకటి తీసుకోవాలి. అంటే వీటిలో ఈ 4 మీరు ఆల్వేస్ ఆన్ కానీ, లార్జ్ కానీ, ఎక్సెల్ కానీ, డబల్ ఎక్సెల్ కానీ, ఇదేందో ఫ్యాంట్లు సైజు లాగా ఉండే ఎక్సెల్ షర్ట్లు సైజు లాగా. సో ఇక్కడ మీరు చూస్తే క్లియర్గా ఇక్కడ ఏదో ప్లాన్ తీసుకోవాలి. సార్ నేను శాంపిల్గా ఇదే తీసుకుంటాను, ఆల్వేస్ ఆన్ ప్లాన్. ఏదంటే 24 months, ఎవ్రీ మంత్ 300 పే చేసుకోవాలని చెప్పి. సో ఇది కనుక నేను తీసుకున్నానంటే 24 months ప్లాన్ నేను ఎలా చేసుకోవాలంటే మొత్తం 24 months ఎవ్రీ మంత్ నేను 300 కట్టుకుంటా రావాలి. సో 300 రీఛార్జ్ చేసుకుంటా వస్తే నాకు మొత్తం ఈ 24 monthsకి నాకు రీఛార్జ్ బిల్ ఎంత అయిందంటే 7200 అయింది. సో ఈ రీఛార్జ్ బిల్ ప్లస్ మీరు ఏదైతే ముందు కట్టారో 2500 ఉందో ఇది రెండు కలిపితే ఎంత అయింది, టోటల్ మీకు 9700 అయింది అనమాట. సో ఈ డేటాతో నేనేంటంటే ఒక టేబుల్ అయితే రెడీ చేశాను. మీరు ఇక్కడ క్లియర్గా చూడండి. ఇక్కడ ప్లాన్ వన్ అంటే మీకు ఏదైతే 300 ప్లాన్ ఉందో ఎవ్రీ మంత్ పర్ మంత్ 24 monthsకి. సో దానికి మీకు ఎంత పడుతుంది, ఓన్లీ రీఛార్జ్లకే మీకు 7200 రూపాయలు పడుతుంది. అండ్ వీటికి తోడు అన్నిటికీ కామన్గా మీకు ఏ ప్లాన్ అన్నా తీసుకోండి, ప్రాసెసింగ్ ఫీ కామన్ అండ్ అలాగే మీకు మొబైల్ ఫోన్ ప్రైస్ కామన్ అనమాట. సో ఈ కాలం మొత్తం మీరు చూస్తూ సేమ్ ఉంటుంది. అండ్ ఇది కూడా అందరికీ సేమ్ అనమాట. ఏ ప్లాన్ అన్నా తీసుకోండి, 501 యాడ్ అవుతూ పోతుంది. సో ఈ ప్లాన్స్ ఇక్కడ నుంచి 18 months కనుక మీరు తీసుకున్నట్టయితే ఎవ్రీ మంత్ మీరు 350 కడతారు. సో 350 కడితే అప్పుడు మీకు ఎంత పడుతుంది, టోటల్ 6300 పడుతుంది టోటల్ ఓవరాల్ ప్లాన్ మొత్తం. అలాగా అన్ని ప్లాన్స్ డివైడ్ చేసుకొని వేసుకుంటే, ఫర్ సపోజ్ మనం ఓవర్గా పెద్ద ప్లాన్స్ కొద్దులేండి, ఫస్ట్ ఈ ప్లాన్కే చూసుకుందాం. ఈ 7200 మొత్తం కలిపేసుకుంటే మీకు ముందు చూపించినట్టే 9700 పడుతుంది. అదే ఇప్పుడు 18 months ప్లాన్ తీసుకుంటే నాకు ఎంత పడుతుందంటే 8800 పడుతుంది. ఇలాగా మీరు ఈ టేబుల్ క్లియర్గా చూస్తే మీరు ప్లాన్ పెరిగే కొద్దీ మీకేంటంటే ఇక్కడ అమౌంట్ పెరుగుతూ పోతుందన్నమాట. సో ఇక్కడ పాయింట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు మొబైల్ ఫోన్ కట్టేసి అంటే ఏదైతే పేమెంట్ 2000 ప్లస్ 501 రూపీస్ ఛార్జెస్ అండ్ అలాగే ఒక ప్లాన్స్ యూజ్ చేసుకొని తెచ్చేసుకుంటారు మొబైల్ ఫోన్. అక్కడి నుంచి మీరు ఒక 2 years 24 months అంటే 2 years అనమాట. సో 2 years రీఛార్జ్ చేసుకొని ఎవ్రీ మంత్ 300 చేసుకొని మొత్తం మీరు టోటల్గా ఫోను ప్లస్ రీఛార్జ్ డబ్బులు మొత్తం కలిపి మీకు 9700 ఖర్చు అయిపోతుంది. అంటే మీరు టోటల్గా ఫోన్ మీద 9700 ఇన్వెస్ట్ చేసినట్టు. 9700 అంటే మీకు అక్కడ ది బెస్ట్ ఫోన్స్ దొరుకుతాయి. సో అక్కడ ఇలాంటి ఫోన్ మీరు యూస్ చేస్తున్నారు, అది కూడా మళ్ళీ మీరు 2 years ఈ ఫోనే వాడతారంటే గ్యారంటీ లేదనమాట. ఇలాగా మీరేంటంటే ఎక్స్ట్రా అమౌంట్ మీరు ఇంకా హయ్యర్ ప్లాన్స్కి ఆలోచించారనుకోండి, ఇక్కడ ఈ ప్లాన్ చూడండి, మీకు ప్లాన్ నెంబర్ 5 చూస్తే మీకు 14500 కాకపోతే కింద చూడండి మీకు 24 monthsది ఏదైతే ఉందో ప్లాన్ 7 15700. ఇక్కడ అసలు బేవచ్చమైన ఫోన్, ఆ ప్రైస్లో మంచి ఫోన్ దొరుకుతుంది అనమాట మీకు. సరే భయ్యా ఇదంతా బాగానే చెప్పేశావు, నాకు అంత డబ్బులు లేవు, మరి నేను ఈఎంఐ పెట్టేసుకుంటాను, నేను డౌన్ పేమెంట్ చేసేస్తాను. కాకపోతే ఇక్కడ కొంతమందికి ఒక డౌట్ వస్తుంది, భయ్యా బాగానే చెప్పావు, మనకి రీఛార్జ్ బిల్లు అండ్ అలాగే మొబైల్ ఫోను మొత్తం కలిపి మనకి 9700 అయిపోతుంది. ఇప్పుడు అదే 6500కి నేను ఒక ఫోన్ కొన్న తర్వాత నేను ఖచ్చితంగా దానికి రీఛార్జ్ చేయాలి కదా భయ్యా అని అనొచ్చు మీరు. సో ఎస్, నిజంగా రీఛార్జ్ చేయాలి. సో దీనికి రీఛార్జ్ చేసుకొని మొబైల్ ఫోన్ 6500 పెట్టి అప్పుడు నాకు ఇంకా ఎక్కువైపోతుంది కదా అని మీరు అనొచ్చు. సో ఇక్కడ నేను దీన్ని జస్టిఫై చేస్తాను మీకు క్లియర్గా. ఏంటంటే దీనికి ఎగ్జాంపుల్ మనం జియో ఫోన్ నెక్స్ట్నే ఈఎంఐ ఆప్షన్ లేకుండా డైరెక్ట్గా కొనేసాం. లైక్ 6499 ఆ మొత్తం డబ్బులు ఇచ్చేసి మొబైల్ ఫోన్ తెచ్చేసుకున్నారు. బాగానే ఉంది, ఇక్కడతో తెచ్చుకున్నారు కదా మొబైల్ ఫోన్, ప్లాన్ వేసుకోకుండా ఉండరు కదా. సో బేస్ ప్లాన్ ఒకటి దింపారు కొత్తగా, ఎంతో నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్గా. సో బేస్ ప్లాన్ మీరు వేసుకుంటూ పోయారు. సో 1 yearకి మీకు 1300 పడుతుంది. అదే 24 monthsకి అది 22,600 పడుతుంది. సో టోటల్గా మీరు రీఛార్జ్లకి 2600 అయితే ఖర్చు చేస్తున్నారు. ఇది పక్కన పెట్టేసుకోండి. అండ్ మీరు ముందు ఏదైతే 6500 పెట్టి జియో ఫోన్ కొన్నారు, సో జియో ఫోన్కి ఈ 6000 ఏదైతే 2000 ఎక్స్ట్రా యాడ్ ఉందో అది యాడ్ చేసుకోండి. మీకు రౌండ్ ఫిగర్ ఎంత అవుతుందో చెప్పండి. మీకు 9000 అవుతుంది. మీరు ఎటు తిరిగినా మహా అయితే 500 డిఫరెన్స్ కనపడవచ్చు. ఈఎంఐ వాళ్ళకి మీకు డైరెక్ట్ పేమెంట్ చేస్తే 9000 పడుతుంది. అసలు ఆ 9000 టార్గెట్ అయితే మీరు తగ్గట్లేదు. సో 9000 దగ్గర ది బెస్ట్ ఫోన్స్ అయితే దొరుకుతాయి. సో ఇక్కడ స్పెసిఫిక్గా అయితే లో అండ్ కేటగిరీ, లైక్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న జియో ఫోన్ కేటగిరీస్ ఉన్నారో వీళ్ళు ఎవరు వస్తారంటే లైక్ మీ
పేరెంట్స్ అండ్ యూత్ ఎవరు కొనరు ఇలాంటి ఫోన్స్ని. సో పేరెంట్స్ అండ్ ఏజ్డ్ పీపుల్ లైక్ గ్రాండ్ పేరెంట్స్ అలాంటి వాళ్ళకి ఈ ఫోన్ ఇద్దాం అనుకుంటారు, లైక్ గిఫ్ట్ చేద్దాం అనుకుంటారు, లేకపోతే వాళ్ళకి డైరెక్ట్గా టచ్ ఫోన్ ఇస్తే బెటర్ అని ఫీల్ అవుతారు. సో ఇక్కడ ఏంటంటే నేను కొన్ని ఫోన్స్ సజెస్ట్ చేస్తాను ఇక్కడ. అవి ఏంటంటే ఫస్ట్ వన్, ది బెస్ట్ ఫోన్, ఇది నాకు బాగా నచ్చే ఫోన్ పోకో C3. ఈ ఫోన్ నేను సజెస్ట్ చేయడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఫోన్ లైటర్ వర్షన్ లైక్ గో ఎడిషన్ లాంటిది కాదు, మీకు హెవీ యాప్స్ రన్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీకు బ్యాటరీ, మీకు జియో ఫోన్ చూసుకుంటే మీరు 3500 అయితే బ్యాటరీ అయితే ఉంటుంది, దీంట్లో మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. సో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే బెస్ట్ ప్రాసెసర్, అంటే బెటర్ ప్రాసెసర్ ఆ ప్రైస్ రేంజ్లో. కాకపోతే మీకు జియో ఫోన్ ఏదైతే 6500 పడుతుందో పోకో C3 మీకు అదే ఫోన్ 7000 పడుతుంది. అంటే ఎక్స్ట్రా పెట్టే డబ్బులు ఒక 500 అక్కడే పెట్టేశారంటే మంచి ఫోన్ వస్తుంది. 2 years ఒక మంచి బెటర్ ఎక్స్పీరియన్స్ ఫోన్, జియో ఫోన్ కంటే ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఫోన్ వాడిన ఫీలింగ్ వస్తుంది మీకు కూడా. సో అందుకే ఈ సజెస్ట్ చేస్తున్నాను ఇది. సో ఇది ఒక్కటే కదా పోకో C3 కాదు, ఇంకా చాలా ఫోన్స్ ఉన్నాయి లైక్ లావా Z2s, అదొక 7000 దొరుకుతుంది. అండ్ లావా Z2 అదొక 7000 వస్తుంది. అండ్ పోకో C3 ఇది 7500 వరకు అయితే పడుతుంది. అండ్ అలాగే మనకి నార్జో 50i ఉంది, 7500 పడుతుంది. రియల్మీ C11 ఉంది, అండ్ మనకు అక్కడ అది 7300 అయితే పడుతుంది. అరౌండ్ మీకు ఎటు చూసుకున్న 7000 చేంజ్ కదా. అక్కడ మంచి ఫోన్, మంచి పర్ఫార్మెన్స్, మంచి బ్యాటరీ లైఫ్, మంచి స్క్రీన్, మంచి UI అన్నీ దొరుకుతాయి. అలా అని చెప్పి దీనికి ఎంత ఇన్వెస్ట్ చేసి ఈ ఫోన్ తీసుకోవడం వేస్ట్ అని అనొచ్చు. ఏంట్రా వీడు ఏదేదో చెబుతున్నాడు, జియో ఫోన్ని బ్యాడ్ నేమ్ చేస్తున్నాడు అనుకోవచ్చు. మీరు ఏమన్నా అనుకోండి, స్పెక్స్ పరంగా, ప్రైస్ పరంగా ఆ ఫోన్ అసలు అంత వర్తీ అయితే కాదు నా పరంగా అయితే, నా ఒపీనియన్ అనుకోండి మీరు. సో మీరేమనుకుంటారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఫైనల్గా నేను మొత్తం గ్యాదర్ చేసి కానీ మొత్తం తెలుసుకొని మీకు చెప్తున్న ఇన్ఫర్మేషన్ అయితే. సో పెట్టే మనీ అక్కడ బెస్ట్ ఫోన్స్ ఏవైతే నేను ఇందాక సజెస్ట్ చేశానో లైక్ లావాలో కానీ, సరే లావా వద్దు, నాకు లావా ఇష్టం లేదు, పోకో తీసుకోండి, పోకో వద్దు, రియల్మీ తీసుకోండి, మీకు ఏదో ఒక బ్రాండ్ అక్కడ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే స్పెక్స్కి బ్యాలెన్స్ అయ్యేది తీసుకోవాలి. అయితే ఫ్రెండ్స్ వీడియోకి అయితే ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి. అండ్ మర్చిపోకుండా మన ఛానల్ ట్విట్టర్ అకౌంట్ని అయితే ఫాలో చేయండి. నేను డైలీ ట్వీట్స్ అయితే వేస్తున్నాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా ట్విట్టర్లో అడగండి ఫ్రెండ్స్, నేను అక్కడ ఫాస్ట్గా రిజల్యూషన్ అయితే ఇస్తాను అనమాట. అంతే ఫ్రెండ్స్ వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అయితే చేయండి. అండ్ నేను సజెస్ట్ చేసిన మొబైల్ ఫోన్స్ అన్ని డిస్క్రిప్షన్ లింక్స్ దొరుకుతాయి, కావాలంటే ఒకసారి వెళ్ళి కంపేర్ చేసుకోండి. అండ్ ఇది ఏదైతే ఉందో లిస్ట్ కూడా మీకు దొరుకుతుంది, ఒకసారి వెళ్ళి చూసుకోండి. నేను చెప్పిన తప్పు అయితే వచ్చి కామెంట్ చేయండి, మనం మాట్లాడుకుందాం, డిస్కషన్ చేద్దాం గట్టిగా. సో అంతే ఫ్రెండ్స్ వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్. మర్చిపోండి ట్విట్టర్లో ఫాలో చేయండి. బాయ్ బాయ్.